వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. జూనియర్ అనే సినిమా జూలై 18వ తేదీ మన ముందుకు వస్తుంది. ఆ సినిమా ద్వారా మైనింగ్ కింగ్, రాజకీయవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు గాలి కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్నాడు. సో ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించినటువంటి పాటలు కానివ్వండి, ట్రైలర్ కానివ్వండి, జనాల్లోకి బాగానే వెళ్ళాయి అనేటువంటి అభిప్రాయం కలిగింది. ముఖ్యంగా వైరల్ వయ్యారి అనేటువంటి పాట అయితే నిజంగా ఆ పాటకి తగ్గట్టే వైరల్ అవ్వటం మనం చూసాం. ఆ పాటలో హీరోయిన్ శ్రీలీలతోటి కిరీటి చేసిన డ్యాన్సులు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈ సినిమాలో శ్రీలీల ఎందుకు నటించింది అనే దాని గురించినటువంటి డిస్కషను ఇవాళ మీడియాలో, సోషల్ మీడియాలో నిరంతరం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇవాళ శ్రీలీల స్టార్ హీరోయిన్. ఒక కొత్త హీరో సినిమాలో ఆమె ఎందుకు నటించింది, ఎందుకు ఒప్పుకుంది? ఇప్పటికే పలు సినిమాల్లో ఆమె అంటే తన డేట్స్ కారణంగా ఆ కాల్ షీట్లు సర్దుబాటు చేయలేక కొన్ని సినిమాలు వదిలేసుకుంది అనేటువంటి వార్తలు కూడా మనం వింటూ ఉన్నాం. మరి జూనియర్కి ఎలా కాల్ షీట్లు కేటాయించగలిగింది అనేటువంటి ప్రశ్నని కొంతమంది నెటిజన్లు సంధిస్తూ ఉన్నారు. డబ్బు కోసమే ఆమె ఈ సినిమా చేసి ఉంటుందని ఎక్కువ మంది అయితే నమ్ముతున్నారు, అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా కోసం ఆమె ఏకంగా 4 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంది అనేటువంటి ప్రచారం అయితే ప్రస్తుతం జోరుగా నడుస్తుంది. అంతకుముందు ఆమె తీసుకున్నటువంటి పారితోషికం 2 కోట్ల రూపాయలే. ఏకంగా రెట్టింపు పారితోషికాన్ని ఈ సినిమా కోసం ఆమె అందుకుంది అని చెప్పేసి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం నడుస్తుంది. దీని గురించినటువంటి చర్చ కూడా సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది. సో అందులో తప్పే ఉంది అని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. నేను కూడా అందులో తప్పే ఉంది అని చెప్పేసి నేను కూడా అడుగుతున్నాను. ఎందుకంటే ఇవాళ పెద్ద పెద్ద స్టార్ హీరోలు 50 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయలు, ఈవెన్ 150 కోట్ల రూపాయలు కూడా అందుకుంటున్నటువంటి సందర్భం ఇది. ఎప్పుడు కూడా చాలా కాలం నుంచి హీరోలకు ఒక రకంగా, హీరోయిన్లకు ఇంకో రకంగా పారితోషికాలు ఉంటున్నాయి. హీరోయిన్లకి అయితే స్టార్ హీరోలతో పోస్తే స్టార్ హీరోయిన్ల పారితోషికాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. హీరోయిన్లు చూసి కూడా సినిమాకు వచ్చేవాళ్ళు ఉంటారు. సినిమాకి వాళ్ళ పాత్రలు అలాగే వాళ్ళ నటన కీలకంగా మారి ఆ సినిమా విజయవంతమైన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు కూడా, ఆడవాళ్ళకు కూడా వాళ్ళ పారితోషికాలు మగవాళ్ళకి సమానంగా ఇవ్వకపోయినా వాళ్ళకి దగ్గరగా ఇవ్వాలి అనేటువంటి ఎప్పటి నుంచో ఒక డిమాండ్ వినిపిస్తూనే ఉంది. మరి వీళ్ళ అంటే హీరోలతో పోలిస్తే హీరోయిన్ల వాళ్ళు హీరోయిన్గా కొనసాగి కాలం చాలా తక్కువగా ఉంటుంది. హీరోలు అయితే 3 దశాబ్దాలు, 4 దశాబ్దాలు, ఒక్కోసారి 5 దశాబ్దాల కాలం కూడా కొనసాగుతూ రావటం మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ సీనియర్ స్టార్ హీరోల సంగతి చూస్తే ఆల్రెడీ 3 దశాబ్దాలు దాటిపోయిన వాళ్ళు, 4 దశాబ్దాలు దాటిపోయి 5వ దశాబ్దంలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా స్టార్లుగా రాణిస్తూ ఉన్నారు. వాళ్ళ పారితోషికాలు కూడా చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయి. మరి వాళ్ళతో పోల్చుకుంటే హీరోయిన్ల పారితోషికం ఏ పాటిది? శ్రీలీల హీరోయిన్గా నటించినటువంటి, ఇదివరకు నటించిన సినిమాల్లో కథానాయకులు స్టార్ హీరోల పారితోషికంతో పోలిస్తే ఆమె పారితోషికం స్థాయి ఏ పాటిది అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. పాత్ర నచ్చనందువల్ల జూనియర్ సినిమాలో, అలాగే ఆ పారితోషికం వల్ల కూడా ఆమె ఆ సినిమాను ఒప్పుకొని నటించింది అనేది ఎక్కువగా బలంగా వినిపిస్తున్నటువంటి ఒక మాట. సో కాబట్టి శ్రీలీల ఉంటే ఈ సినిమాకి, జూనియర్ అనే సినిమాకి ఒక ఆకర్షణ అవుతుంది, ఒక అదనపు ఆకర్షణగా ఆమె నిలుస్తుంది. ఇది ముందు థియేటర్లకి జనాల్ని రప్పిస్తుంది అనే నమ్మకంతో నిర్మాతలు కానివ్వండి, దర్శకులు కానివ్వండి ఆమెను హీరోయిన్గా తీసుకొని ఉంటారు అనే దాంట్లో నిజం లేకపోలేదు. ఎందుకంటే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది వారాహి చలనచిత్ర అధినేత అయినటువంటి సాయి కొర్రపాటి. ఆయన దాదాపు 2 దశాబ్దాల కాలం నుంచి నిర్మాతగా కొనసాగుతున్నారు. ఈగ నిర్మాతగా చాలామందికి తెలుసు. ఇక మరి హీరోగా నటించింది గాలి జనార్దన్ రెడ్డి. ఆయన పాపులారిటీ ఏ స్థాయిదో తెలియని వాళ్ళు లేరు. మరి ఆయన కొడుకు కాబట్టి సినీ నేపథ్యం లేకపోయినా, ఆయన సినీ స్టారో లేదా సినీ నిర్మాత లేదా సినీ దర్శకుడు
ఆయన కొడుకు కాకపోయినా ఇప్పుడు ఒక పెద్ద రాజకీయవేత్త, ఒక పెద్ద మైనింగ్ కింగ్ కొడుకుగా ఆయన డెబ్యూ ఇస్తున్నాడు హీరోగా. సో అందు గురించి ఆ సినిమా మీద ఎంతో కొంత ఇంట్రెస్ట్ అనేది, క్యూరియాసిటీ అనేది కలుగుతూ ఉంది సినీ గోయర్స్లో. శ్రీలీల గనక ఉంటే అది మరింత ఆకర్షణ అవుతుంది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ కూడా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్. మరి తను కూడా ఎంత బిజీ మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ కూడా తను కూడా సో తను ఖచ్చితంగా ఎక్కువ పారితోషికాన్నే డిమాండ్ చేస్తాడు. సో అతను అడిగినంత పారితోషికం ఇచ్చినందువల్లే ఈ సినిమాకి ఆయన పనిచేశాడని కూడా వినిపిస్తూ ఉంది. సో మన సౌత్లో చూసుకుంటే ఇవాళ హీరోయిన్లు నయనతార, త్రిష లాంటి వాళ్ళే దాదాపు 5 కోట్ల నుంచి 10 కోట్ల మధ్య రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. వాళ్ళు హీరోయిన్లుగా మొదలై 2 దశాబ్దాలు గడిచిపోయాయి. ఇప్పటికీ కూడా వాళ్ళు సూపర్ స్టార్డమ్ని ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. సమంత, ఆమె కూడా ఈరోజు 5 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటుంది అని చెప్పేసి వినిపిస్తూ ఉంది. పూజా హెగ్డే కానివ్వండి. సో వీళ్ళందరూ కూడా స్టార్ హీరోయిన్లుగా ఈరోజు దక్షిణాదిన సో వాళ్ళు కనీసం 4 నుంచి 10 కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకునే స్థాయిలో ఉన్నారు. అది ఇప్పుడు మరి నార్త్లోకి వెళ్తే దీపికా పడుకొనే ఆమె దాదాపు 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఒక్కొక్క సినిమాకి తీసుకుంటుందని చెప్పేసి వినిపిస్తుంది. అంతెందుకు ఇప్పుడు SSMB 29 సినిమాకి ప్రియాంక చోప్రాకి 30 కోట్ల రూపాయల పారితోషికం అందుతుందని చెప్పేసి ప్రచారం గట్టిగా నడుస్తూ ఉంది. సో కాబట్టి అది ఒక పెద్ద శ్రీలీల ఇంత 4 కోట్ల రూపాయలు ఇచ్చారంట. సో ఆ డబ్బు కోసమే ఆమె ఆ సినిమా చేసిందంట అనేటువంటి ఈ ప్రచారం కానీ, ఈ చర్చ కానీ ఏదైతే ఉందో అది వ్యర్థమనే చెప్పాలి. దాని మీద చర్చ నడపటం అనేది వృధా అనే చెప్పాలి. ఎందుకంటే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనేటువంటి నానుడి సినిమాలో ఉండే వాళ్ళకి, అది కూడా హీరోయిన్లు, ఫిమేల్ ఆర్టిస్టులకి చక్కగా సరిపోతుంది. వాళ్ళకి డిమాండ్ ఉన్నంత కాలమే వాళ్ళు 4 డబ్బులు సంపాదించుకుంటారు. ఆ తర్వాత వాళ్ళని పట్టించుకునే వాళ్ళే ఉండరు. ఎంతమంది సూపర్ స్టార్లుగా, సూపర్ హీరోయిన్లుగా రాణించినటువంటి ఆర్టిస్టులు తర్వాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు. తక్కువ పారితోషికానికే పనిచేస్తున్నారు. ఇవన్నీ తెలిసిన సంగతులే. సో కాబట్టి శ్రీలీల ఒకవేళ 4 కోట్ల రూపాయలు నిజంగా ఆమె తీసుకున్నా అందులో ఎలాంటి తప్పు లేదు అని చెప్పేసి ఎవరైతే భావిస్తూ ఉంటారో వాళ్ళల్లో కూడా నేను కూడా ఉంటాను. సో ఆమె ఆ సినిమాలో ఎందుకు చేసింది అనేది ఆమె వ్యక్తిగతమైనటువంటి విషయం. దాంట్లో ఎవరూ కూడా వేలు పెట్టి చూపించాల్సిన అవసరం లేదు. సో జూనియర్ రేపు 18వ తేదీ వస్తుంది. ఆమె ఎలా చేసింది, ఆమె పాత్ర ఎలా ఉంది, ఏంటి, ఆమె నటన ఎలా ఉంది, ఆ సినిమా వచ్చాక మళ్ళీ మరోసారి మాట్లాడుకుందాం.